పంచభూతాల్లో పూజ పృథివికి, అభిషేకం జలానికి, యజ్ఞం అగ్నికి, జపం పారాయణ స్తోత్రము ఇవి వాయువుకి, ఇక సూక్ష్మమైనది అన్నిటికీ కారణమైనది ఆకాశం. ఆకాశానికి సంకేతంగా ఇక్కడ మన పూర్వీకులు ఏ పరికరాల్ని పెట్టలేదు. ఇంద్రియాలు కూడా వాడం, బాహ్య ఇంద్రియాలు, నోరు, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఏవి వాడం. ఇవన్నీ 4 భూతాలకే వాడుతాం. ఆకాశం అనేది కనిపించేది కాదు, అనిపించేది కాదు. ఇప్పుడు గాలి కనిపించదు కానీ అనిపిస్తూ ఉంటుంది, అవునా కదా? మనకు తెలుస్తుందా లేదా? అగ్ని అనిపిస్తుంది, కనిపిస్తుంది. మన శరీరంలో టెంపరేచర్ ఉంటుంది కదా, అది మనకు అనిపిస్తుంది. కానీ మనం బయట ఏదైనా రాపిడి చేసి నిప్పుని బయట పుట్టిస్తే అగ్ని బయటికి వ్యక్తమవుతుంది. అగ్ని ఒక్కటే వ్యక్తావ్యక్తత్వం ఉన్నటువంటి మూర్తం, అంటే ఎలిమెంట్, ద ఓన్లీ ఎలిమెంట్. అదేంటనంటే ఒకటి అన్మానిఫెస్ట్గా ఉంటుంది, మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అంటే అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తమవుతుంది. పెద్ద మొద్దు ఉందనుకోండి, చెక్క పెద్దది, దాంట్లో నిప్పు ఉంటుంది కానీ కనపడదు. కానీ దాని మీద కొద్దిగా డీజిల్ వేసి లేకపోతే పెట్రోలో కిరసనాయిలో వేసి ఇలా వెలిగించి చిదుగులేసి కొంత వేసి వెలిగించామనుకోండి, అంటుకుని అక్కడి నుంచి దాంట్లో ఉండే నిప్పు బయటపడుతుంది, వ్యక్తమవుతుంది. అందుకని అమ్మవారిని కూడా లలితా సహస్రనామంలో వ్యక్తావ్యక్త స్వరూపిణి అని అన్నారు. వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి. అంటే వ్యక్తము ఆ పరమాత్ముడే, అవ్యక్తము ఆ పరమాత్ముడే. అది ఒక అగ్నికి మాత్రమే ఉంది. అందుకనే అగ్ని ప్రథమజః. అంటే అగ్ని మొట్టమొదట ఈ ప్రకృతిలో ఒక రూపంతో బయటకు వచ్చినటువంటి ఎలిమెంట్ అన్నమాట. గాలికి రూపం లేదు, సూక్ష్మం, అనిపిస్తుంది. అగ్ని అనిపిస్తుంది, కనిపిస్తుంది. నీళ్లు అనిపించక్కర్లే, కనిపిస్తుంది. భూమి కనిపిస్తుంది. కాబట్టి కనిపించే పంచభూతాల్లో 2 తత్వాలు పృథివీ, జలం. అగ్ని అనిపిస్తుంది, కనిపిస్తుంది. గాలి సూక్ష్మం కాబట్టి కేవలం అనిపిస్తుంది. ఆకాశం అనిపించడం కూడా ఉండదు. కాబట్టి ఆకాశం అంటే మనం సహజంగా పైకేసి చూస్తాం. పైకి చూస్తే ఆకాశం ఏం కాదు. అది ఆకాశం అంటే ఓ పైన అనుకుంటాం. ఇది ఆకాశం, ఇక్కడ నా పక్కన ఆకాశం, ఇది ఆకాశం, ఇది ఆకాశం. ప్రతిదీ అసలు మనం ఉండేది ఆకాశంలో ఉంటున్నాం. అసలు ఈ భూమి కూడా ఆకాశంలోనే ఉంది. కాబట్టి ఆకాశం అనేది కనపడదు, అనపడదు, అనిపించదు, కనిపించదు. సో అనిపించడం, కనిపించడం రెండూ కూడా ఒక అద్భుతమైన కోణంలో మనం ఇక్కడ విచారణ చేయాలి. కనిపించడానికి ఇంద్రియాల యొక్క ఆధారం, ఇంద్రియాల యొక్క సహకారం కావాలి. దేనైనా వినాలన్నా, చూడాలన్నా, లేకపోతే తినాలన్నా, దేనికైనా ఇంద్రియాల యొక్క సహకారం కావాలి. శరీరము, ఇంద్రియాలు. అనిపించడానికి ఇవేం అక్కర్లేదు, ఒక్క మనస్సు ఒక్కటి ఉంటే చాలు, అనిపిస్తుంది. అర్థమైందా? మనస్సు ఉంటే చాలు, అనిపిస్తుంది. అనిపించేది ఎక్కడ? కళ్ళలోనా, ముక్కు మీదనా? ఎక్కడ? మనస్సులో. కానీ ఇప్పుడు ఆకాశము కనపడదు అంటే అర్థం ఏంటనంటే ఇంద్రియాలు అక్కర్లేదు, బాహ్యమైనవి అక్కర్లేదు, బాహ్య పదార్థాలు అక్కర్లేదు. అనిపించదు అనంటే మనస్సు కంటే ఇంకా దాటి ఉన్నటువంటిది ఆకాశం అని అర్థం ఇక్కడ. అంటే మనస్సు కంటే కూడా ఆకాశం సూక్ష్మమైనటువంటి తత్వం. కాబట్టి ఆకాశం మనస్సు కంటే సూక్ష్మమైంది. కాబట్టి అది ఎక్కడ దాన్ని మనం ట్యూన్ చేయగలము అని అంటే ఒక్క బుద్ధి ఒక్కటే ఆకాశానికి ట్యూన్ అవ్వగలదు, ఆకాశానికి. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఆకాశం అనేటువంటి పంచభూతాల్లో ఆ ఎలిమెంట్ని ఎలా ఆరాధించాలి? ఆకాశాన్ని అని అంటే ఆకాశాన్ని ఆరాధించక్కర్లేదు, నువ్వు ధ్యానము చేయాలి. భూమిని ఎలా ఆరాధిస్తాం? భూమిని చెప్పండి,
పూజ, వాటర్ని జలాన్ని అభిషేకం, అగ్నిని యజ్ఞం హోమం, వాయువుని పారాయణము జపము కదా, నామ సంకీర్తన పారాయణం జపం. అదే ఆకాశాన్ని ఎలాగా అంటే, ఆకాశము అని అంటే ఒక వ్యక్తి శరీరాన్ని ఒక పోస్చర్లో కూర్చోబెట్టి మనస్సుని కూడా మెల్లగా ముందు ప్రపంచం నుండి మన మనస్సుని ముందు శరీరాన్ని కూర్చోబెట్టిన తర్వాత మనస్సుని ప్రపంచం నుంచి విత్డ్రా చేయాలి, తర్వాత శరీరం నుండి విత్డ్రా చేయాలి, ఆ తర్వాత లోపల ఆలోచనలు ఉంటాయి కదా, ఆలోచనల నుండి కూడా మనస్సుని వెనక్కి తీసుకురాగలగాలి. మెల్లగా ఆలోచనల నుండి కూడా మనస్సుని వెనక్కి తీసుకురాగలిగితే ఆ ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో మనస్సు కూడా అక్కడ ఆగుతుంది. ఆ ఆగినప్పుడు కలిగేటువంటి అనుభవమే సమాధి అని మన ఋషులు మనకు పేరు పెట్టారు దానికి. అంటే ఎక్కడైతే మనస్సు ఆలోచనలు అనేటువంటి అంశాలతో కొట్టుమిట్టాడకుండా ఆ మనస్సు అనేటువంటి దానికి గతి, మతి కదా మనస్సు అంటే, మతికి ఎక్కడ గతి ఆగిపోతుందో, మతికి గతి ఎక్కడ ఆగుతుందో, ఇక గతి లేని మతిని మనం సమాధి అంటున్నాం. ఆ మతికి ఇంకా గతి లేదు, ఇంకా మనస్సుకి మార్గం లేదు, ఇంకా ఆ మనస్సు అంతర్ముఖత చెంది ఆ ఆలోచనలు ఆగిపోయిన స్థితిలో కలిగేదే సమాధి. అంటే ఇక్కడ సమా అంటే సమతుల్యతతో, ధి అంటే బుద్ధి వివేకంతో అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి పరుగులు పెట్టదు, ఓన్ ఆలోచనలతోటి సతమతమయ్యేది మనస్సు. ఈ శరీరం ఏంటంటే ప్రపంచంలో దాంతో దీంతో ఇంటరాక్ట్ చేస్తుంది, ఇది అన్నిటితో సతమతమవుతూ ఉంది. బాగా గమనించండి, దేహమేమో ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యి సతమతమైపోతుంది, కానీ మనస్సు ఈ సతమతమైనటువంటి అంశాలన్నింటినీ లోపల పెట్టుకుని ఆలోచనల్ని రేకెత్తించుకుని అది సతమతమైపోతూ ఉంటుంది. కాబట్టి శరీరానికేమో ప్రపంచంతో సంబంధం, మనస్సుకేమో ఆలోచనల ప్రపంచంతో సంబంధం. శరీరానికి పాంచభౌతికమైన దేహం కాబట్టి భౌతిక ప్రపంచంతో సంబంధం, మనస్సు సూక్ష్మం కాబట్టి ఆలోచన ప్రపంచంతో సతమతమవుతూ ఉంటుంది. కానీ బుద్ధి వీటన్నిటికీ విలక్షణంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది ఆ బుద్ధిని మేల్కొల్పుతుందన్నమాట.